హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. అంటే సుందరానికి వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందిన సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి చిత్రంతో ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన నాని వివేక్ కాంబో సరిపోదా శనివారంతోనైనా విజయాన్ని అందుకోనుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, సూర్య చిన్నతనం నుంచే కోపదారి మనిషి. ఎవరి వలనైనా తనకి కానీ ఇతరులకి కానీ బాధ కలిగితే సహించలేడు. ఎంత వేగంగా కోపం తెచ్చుకుంటాడో అంతే వేగంగా వారిని కొట్టి ఆ కోపాన్ని తీర్చుకుంటాడు. అనారోగ్యంతో చావుకు దగ్గరైన సూర్య తల్లి కోపం వల్ల భవిష్యత్తులో తన కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడతాడోనని భయపడుతుంది. అందుకే చనిపోయే ముందు కొడుకు దగ్గర ఒక మాట తీసుకుంటుంది. అదేంటంటే, వారంలో ఒక్కరోజు మాత్రమే కోపాన్ని ప్రదర్శించాలని చెబుతోంది. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం శనివారం మాత్రమే సూర్య తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. వారం మొత్తంలో తనకి కోపం రావడానికి కారణమైన వాళ్ల పేర్లు డైరీలో రాసుకునే సూర్య శనివారం వచ్చాక కూడా వారిపై కోపం అలాగే ఉంటే అప్పుడు వారి లెక్క తేలుస్తాడు. మరోవైపు సిఐ దయ ఉంటాడు. అతనికి దయ అనేదే ఉండదు. సొంత అన్నని చంపడానికి కూడా వెనకాడడు. కోపం వస్తే అమాయకులైన సోకులపాలెం గ్రామ ప్రజలపై తన ప్రతాపం చూపిస్తూ ఉంటాడు. అలాంటి దయ పేరుని సూర్య తన డైరీలో రాసుకుంటాడు. అసలు దయపై సూర్యకి కోపం రావడానికి కారణం ఏంటి? దయ లాంటి రూత్లెస్ కాప్ని శనివారం మాత్రమే శివతాండవం చేసే సూర్య ఎలా ఎదుర్కొన్నాడు? సోకులపాలెం ప్రజల కోసం సూర్య ఏం చేశాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి. తెలుగులో వచ్చిన మేజర్ కమర్షియల్ సినిమాలను గమనిస్తే ఒక ప్రాంతం లేదా ఒక ఊరు క్రూరుడైన విలన్ చేతిలో నలిగిపోతుంది. భయంతో ఆ విలన్కి ఎదురు తిరగలేక చిత్రహింసలను భరిస్తూ ఉంటారు ప్రజలు. అప్పుడు హీరో వచ్చి ఆ ప్రజలకు అండగా నిలబడి వారి తరఫున పోరాడి విలన్కి బుద్ధి చెప్తాడు. సరిపోదా శనివారం కూడా ఇంచుమించు అదే తరహా కథతో రూపొందింది. అయితే ఇందులో హీరో శనివారం మాత్రమే తిరగబడతాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ మళ్ళీ రొటీన్ కథని అల్లుకొని మొదలు, మలుపు, పీఠముడి, దాగుడు మూతలు, ముగింపు అంటూ ఇలా చాలా చాప్టర్లుగా విభజించి తనదైన స్క్రీన్ ప్లేతో సినిమాని గట్టెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. హీరో చైల్డ్ ఎపిసోడ్స్తో సినిమా ప్రారంభమవుతుంది. హీరో శనివారం మాత్రమే కోపం ప్రదర్శించడానికి కారణమేంటో స్టార్టింగ్లోనే చూపించారు. హీరో పెద్దయ్యాక అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంది? తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు సూర్య శనివారం కోపం ముదిరి అతని కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి వంటి సన్నివేశాలు చూపిస్తూ ఆ తర్వాత దయాపాత్రను పరిచయం చేశారు. అయితే ఇలా పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. సింపుల్గా వాయిస్ ఓవర్తో పాత్రలను వాటి తీరుని పరిచయం చేయాల్సిపోయి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మరీ డీటెయిల్గా చెప్తూ ల్యాగ్ చేశాడు. సన్నివేశాలు బాగున్నప్పటికీ ల్యాగ్ కారణంగా ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే ఎస్జే సూర్య, మురళీ శర్మ ట్రాక్ వినోదాన్ని పంచుకుంది. ముఖ్యంగా ఎస్జే సూర్య రోల్ మ్యాజిక్ చేసింది. హీరో నానిని డామినేట్ చేసేలా అతని రోల్, యాక్టింగ్ ఉన్నాయని చెప్పవచ్చు. పతాక సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ తన లేజీ నరేషన్తో 150 నిమిషాల లోపు చెప్పాల్సిన కథని దాదాపు 20 నుంచి 30 నిమిషాల అదనపు నిడివితో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. దాదాపు 3 గంటల నిడివి ఉన్న సినిమాలో ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ లేకపోవడం మరింత మైనస్ అయింది. రెగ్యులర్ సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ లేకుండా 3 గంటల పాటు ప్రేక్షకులని కూర్చోబెట్టాలంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కట్టిపడేసే సన్నివేశాలతో నిడివి గురించి ఆలోచనే రాకుండా చేయగలగాలి. కానీ ఆ విషయంలో దర్శకుడు చేతులెత్తేశాడు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, శనివారం మాత్రమే హీరో కోపాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో కొత్త పాయింట్ని తీసుకొని దాన్ని చుట్టూ రొటీన్ కథని అల్లుకొని దాదాపు 3 గంటల నిడివితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు. నాని అభిమానులు ఈ సినిమా చూసి నిరాశ చెందే అవకాశం ఉంది. ఎందుకంటే నాని కంటే ఎస్జే సూర్య ఎక్కువ హైలైట్ అయ్యాడు. సాధారణ ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు. అంచనాలతో వెళ్తే ఖచ్చితంగా నిరాశ చెందుతారు.